కింద కనిపించే వీడియోని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇది ఒక బీసీ గురుకుల హాస్టల్లో జరిగింది సంఘటన. నల్గొండ డిస్టిక్ దామాచర్ల అనే బీసీ గురుకుల హాస్టల్లో ఈ అమ్మాయిలందరూ మాకు భోజనం సరిపోవట్లేదు, భోజనం కొంచెం ఎక్కువ పెట్టండి అని చెప్పేసి అడిగిన దానికి ఈ హాస్టల్ ఇన్ఛార్జ్ ఆ పిల్లల్ని నైట్ టైం 8 గంటల నుంచి 9 గంటల వరకు, అంటే గంట సేపు మోకాల మీద కూర్చోబెట్టింది ఈ హాస్టల్ ఇన్ఛార్జ్. మేము పెట్టింది మీరు తినాలి, మీరేంటి మీరు కమాండ్ చేస్తున్నారు, ఏంటి మీరు డిమాండ్ చేస్తున్నారు, అది పెట్టండి ఇది పెట్టండి ఇంకా పెట్టండి అని చెప్పేసి మా పైన మాట్లాడుతున్నారు ఏంటి అని చెప్పేసి ఈ 30-40 పిల్లల్ని మోకాల మీద కూర్చోబెట్టింది. నేను ఒకటే అడుగుతున్నాను ఈ హాస్టల్ ఇన్ఛార్జ్ ని, మరి మీ ఇంటి దగ్గర మీ పిల్లలు భోజనం ఆకలేస్తుంది మాకు భోజనం పెట్టండి, లేదంటే సరిపోలేదు ఇంకా మళ్ళీ ఆకలేస్తుంది అంటే మీ పిల్లల్ని ఇలా మోకాల మీద కూర్చోబెడతావు నువ్వు? గవర్నమెంట్ ఇచ్చే సరుకులన్నీ మరి పిల్లలకి వండి పెట్టడానికే కదా, మీరు ఉన్న దేనికి వండి పెట్టడానికే కదా. మీ జాబ్ ఏంటి? మీ హాస్టల్లో ఉన్న దేనికి? పిల్లలు జాగ్రత్త చూసుకోవడానికి, పిల్లలు కావాల్సిన వండి పెట్టడానికి, పిల్లలకి చదువు చెప్పడానికి, దానికి మీరు ఉన్నారు. అంటే మీకు గవర్నమెంట్ ఇచ్చే శాలరీ సరిపోవట్లేదా? ఈ సరుకులను తీసుకెళ్లి బ్లాక్ లో అమ్ముకుంటున్నారా మీరు? లేదంటే గవర్నమెంట్ ఇచ్చే శాలరీస్ తో తీసుకొచ్చి మీరు వండి పెడుతున్నారా పిల్లలకి? లేదంటే మీ ఇంట్లో మీ ఆయన సంపాదించే శాలరీ తీసుకొచ్చి మీరు వండి పెడుతున్నారు హాస్టల్లో? గవర్నమెంట్ హాస్టల్లో పిల్లలు చదివించే తల్లిదండ్రులు వాళ్ళ ఇంటి దగ్గర పరిస్థితి బాగాలేక మా పిల్లలు చదువుకోవాలి, మంచి స్థాయికి వెళ్ళాలని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూల్లో చదివించే స్తోమత లేక తీసుకొచ్చి హాస్టల్లో జాయిన్ చేస్తే, అంటే హాస్టల్లో చదువుకునే పిల్లల్ని ఎవరు అడిగేవాళ్ళు లేడని చెప్పేసి మీరు ఇలా ప్రవర్తిస్తున్నారా? దయచేసి ఈ వీడియో ద్వారా ఒకటే చెప్తున్నా, నేను మీ పిల్లల్ని మీరు హాస్టల్లో జాయిన్ చేస్తే కనీసం వారానికి కాకపోయినా 2 వారాలకు ఒకసారైనా వెళ్ళి మీ పిల్లల దగ్గరికి వెళ్ళి ఒకసారి గమనిస్తూ ఉండండి. మీ పిల్లలకి భోజనం ఎలా పెడుతున్నారు, హాస్టల్లో కర్రీస్ ఎలా ఉంటాయి, రైస్ బాగుంటుందా, కడుపు నిండా పెడుతున్నారా భోజనం, ఇవన్నీ దయచేసి మీరు పిల్లల్ని అడగండి. ఒకవేళ పెట్టకపోతే మీరు హాస్టల్ క్వశ్చన్ చేయండి, వాయిస్ రేజ్ చేసి మాట్లాడండి. మీ వెనకాల మాలాంటి వాళ్ళు తప్పకుండా సపోర్టివ్గా ఉంటాం. గవర్నమెంట్ సరుకులు ఇచ్చేదే పిల్లలకి హాస్టల్లో కడుపు నిండగా అన్నం వండి పెట్టట్లేదంటే ఈ విషయం చూశాక నాకైతే చాలా బాధ అనిపించింది. దయచేసి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, అంటే ఇవన్నీ సస్పెండ్ చేసేంత వరకు. థ్యాంక్ యూ.